హలో 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 నమస్కారం అండి. అందరూ అద్భుతంగా ఉన్నారని ఆశిస్తున్నాను. చెప్పినట్టే మీకోసం బుడాపెస్ట్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో ఇస్తాయి. నా బుడాపెస్ట్ వీడియో చూసి మీరు కానీ ఇన్స్పైర్ అయ్యి బుడాపెస్ట్ వెళ్ళాలనుకుంటే మీకు కావాల్సిన ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అంతా A to Z నేను ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి అని చెప్పను, ఎందుకంటే లెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం చూడమని చెప్పను. మీకు ఏ సెక్షన్ కావాలంటే ఆ సెక్షన్ చూడండి, అన్ని సెక్షన్లు కావాలంటే అన్నీ చూడండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోమని మాత్రం చెప్తా. ఓకే, లెట్స్ గో ఇంటూ ద డీటెయిల్స్. అన్నిటికన్నా ముందు ఏంటంటే మనకి సిటీ ట్రావెల్, సిటీలోని ట్రావెల్ చేయడం ఎలాగనేది అందరికీ ఉన్న డౌట్, కాబట్టి దాని గురించి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. మోస్ట్ ఆఫ్ ది సిటీ, యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది సిటీ కాదు, సిటీ అంతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద వెళ్ళడం అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ అనమాట. మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి వస్తే మెట్రో ఉంది, కొంత అండర్ గ్రౌండ్ కొంత బయట, బస్సు ఉంది, ట్రామ్ ఉంది, హెచ్ఈవి ఉంది. హెచ్ఈవి అంటే లోకల్ ట్రైన్ లాంటిది అనమాట, రోడ్డు పక్కనే వెళ్తుంది, చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అండ్ ట్రాలీ బస్ అని ఒకటి ఉంది. ఇప్పుడు మీకు కానీ ఎవరికైనా కోల్కతాలో ట్రామ్స్ గురించి తెలిస్తే పైన ఒక ఎలక్ట్రిక్ లైన్ ఉండి దాని నుంచి వెళ్తుంది కదా ట్రామ్, సిమిలర్ థింగ్ ఇక్కడ వాళ్ళు దాన్ని ట్రాలీ బస్ అంటారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నడవడం అన్నిటికన్నా బెస్ట్, ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే నడవడం మోస్ట్ ఈజీ. కారు కానీ ట్యాక్సీ కానీ అసలు 99% అవసరం లేదు. మీకు కానీ ఒకవేళ ట్యాక్సీ యూజ్ చేయాలనిపిస్తే, కొన్ని చోట్ల ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాకుండా ట్యాక్సీలో వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తే, ఊబర్ లేదు అన్నారు కానీ ఉన్నది, బట్ అంత పాపులర్ కాదు. కాకపోతే బోల్ట్ అనే యాప్ మాత్రం యూజ్ చేసుకోండి. బోల్ట్ యాప్లో వెరీ పాపులర్, చాలా మనకి ఈజీగా వస్తారు. అది కాకుండా ట్యాక్సీఫై ఇంకోటి అని ఉంది, అండ్ సిటీ ట్యాక్సీ, ఫో ట్యాక్సీ అండ్ బుడాపెస్ట్ ట్యాక్సీ అని ఉంటాయి. ఎల్లో కలర్ ట్యాక్సీలు ఉంటాయి, వాటి మీద ఏంటంటే ఫ్రీలాన్సర్ అని రాసి ఉంటుంది. ఫ్రీలాన్సర్ అని రాసి ఉంటే మాత్రం వాడి జోలికి వెళ్ళొద్దు మీరు. అసలు జనరల్గా ఏదైనా సరే ఇదర్ యాప్లో కానీ కాల్ చేసి కానీ పిలవండి, అది బెస్ట్. వాళ్ళకి అప్పుడు ఇదర్ ఈ సిటీ ట్యాక్సీ, ఫో ట్యాక్సీ, బుడాపెస్ట్ ట్యాక్సీ వాళ్ళ యాప్స్ అయితే వాళ్ళు మీటర్ మీద వస్తారు. బోల్ట్ అయితే యాజ్ యూజువల్ ఊబర్ లాగే మనకి. ఓకే, అది బెస్ట్. లేదు ఇది చెయ్యాలి అంటే ఆ ఫో ట్యాక్సీ, సిటీ ట్యాక్సీ, బుడాపెస్ట్ ట్యాక్సీని మీరు రోడ్డు మీదైనా ఎక్కొచ్చు, బట్ నాట్ రికమెండెడ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఫ్రీలాన్సర్ ట్యాక్సీ అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో జగదాంబ నుంచి కాంప్లెక్స్కి వెళ్ళాలి అంటే వాడు 500 అడిగితే ఆటో వాడు మనం 50 రూపాయలకి బేరం ఆడుకుంటాం చూసారా, అలా బేరం ఆడుకోవాలి. బట్ మనకు ఊరు తెలియదు కాబట్టి ఆ పని వేస్ట్ అనమాట, బాగా స్కామ్లు అవి జరుగుతాయి వాటిలో. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మీకు టికెట్ ఆప్షన్స్. మీకు టికెట్ కొనుక్కుంటే ఎనీ సార్ట్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద మీరు వెళ్ళొచ్చు అనమాట. సో మీరు టికెట్స్ ఏమో ఇద్దరు టికెట్ మెషిన్ దగ్గరైనా కొనుక్కోవచ్చు. అవన్నీ ఆల్మోస్ట్ అన్ని మెట్రోల్లోనే ఉంటాయి, ఎయిర్పోర్ట్లోనే ఉంటాయి. ఎయిర్పోర్ట్ గురించి ఒక స్పెషల్ థింగ్ ఉంది, అది చెప్తా, కొంతసేపట్లో చెప్తా మీకు. కాకపోతే బుడాపెస్ట్ గో అని ఒక యాప్ ఉంది, ఆ యాప్లో కూడా మీరు టికెట్స్ కొనుక్కోవచ్చు అనమాట. మీ యాప్ వాడడంలో కంఫర్టబుల్గా ఉంటే అది బెస్ట్. మీకు సింగిల్ టికెట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా టికెట్ మెషిన్స్ కొనుక్కోవచ్చు. అవేంటంటే బ్లాక్స్ ఆఫ్ 10 టికెట్స్ లేదా 30 టికెట్స్ ఉంటాయి. మొన్న చూసినప్పుడు 10 టికెట్స్కి 4000 హెచ్యుఎఫ్ అనుకుంటా, 1 టికెట్ అయితే 450 హెచ్యుఎఫ్. మీకు ఇంకా 30-minute టికెట్, 90-minute టికెట్స్ కూడా ఉంటాయి, అవైనా కొనుక్కోవచ్చు. అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే 24-hour ట్రావెల్ కార్డ్ కొనుక్కోవడం. 24-hour ట్రావెల్ కార్డ్ ఏంటంటే 2500 హెచ్యుఎఫ్. హెచ్యుఎఫ్ అంటే కరెన్సీ గురించి కొంతసేపట్లో మీకు చెప్తా, బట్ ప్రస్తుతానికైతే హెచ్యుఎఫ్ అని వినండి. సో 2500 హెచ్యుఎఫ్, 72 hours అయితే 5500 హెచ్యుఎఫ్. సో మీకు చూసారుగా, మ్యాథ్స్ చేసుకున్నారనుకోండి, ఆ సింగిల్ టికెట్స్ కంటే మీరు తిరిగినట్టయితే 24-hour టికెట్ అన్నిటికన్నా బెస్ట్ అనమాట. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, బుడాపెస్ట్ కార్డ్ అని. ఇదేంటంటే ట్రావెల్ కార్డ్ 24 hours కానీ 72 కానీ 48 కానీ ట్రావెల్ కార్డ్ ఉంటుంది. ట్రావెల్ కార్డ్తో పాటు మీకు కొన్ని అట్రాక్షన్స్లో ఇంక్లూడెడ్ విజిట్స్ ఉంటాయి, కొన్నిటి మీద
డిస్కౌంట్లు ఉంటాయన్నమాట. థర్మల్ బాత్స్లో కూడా ఎంట్రీ ఉంది దీని మీద. అలాగే ఫ్రీ వాకింగ్ టూర్స్ ఉన్నాయి, ఇలాంటివి చాలా ఉన్నాయి. నన్ను అడిగితే 24 అవర్ది 48 అవర్ది అంత వర్త్ కాదు దాని ప్రైస్కి. ఐ థింక్ 24 అవర్ది €39 ఎంతో ఉంది, 48 అవర్ది €58 ఎంతో, 72 అవర్స్ది సమ్ 60 ఆడ్ ఏదో ఉంది. బట్ 72 అవర్ దాంట్లో ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో వాల్యూ ఫర్ మనీ కావాలంటే 72 అవర్ది చూసుకోండి. మీరు చూసే ఎక్కడికెక్కడ వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఏదర్ ట్రావెల్ కార్డ్ అయినా కొనుక్కోవచ్చు, లేదా బుడాపెస్ట్ కార్డ్ అయినా కొనుక్కోవచ్చు. ఈ బుడాపెస్ట్ కార్డ్కి ఇంకొక క్యావియట్ ఏంటంటే, మీరు 7 to పొద్దున్న 9 to ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 7 మాత్రమే తీసుకోగలరు. అది ఫిజికల్ కార్డు. సో సెంటర్స్లో మీరు తీసుకోవాలి వెళ్ళి. ఎయిర్పోర్ట్లో ఒకటి ఉంది, సిటీ సెంటర్స్లో 4-5 ఉన్నాయి. కాకపోతే ఓన్లీ 9 AM to 7 PM వాళ్ళు ఉంటారు. సో ఆ బయట కానీ మీరు స్టార్టింగ్ అంటే మీరు చూసుకోండి 24 అవర్స్ మీకు వర్తా కాదా, దాని బదులు బుడాపెస్ట్ గోలోకి వెళ్ళి నార్మల్ 24 అవర్ కార్డ్ కొనుక్కుంటే బెటరా అనేది. నెక్స్ట్, టికెట్ని కానీ పాస్ని కానీ ఎలా యూజ్ చేయాలి. బుడాపెస్ట్లో ఎక్కడ కూడా బ్యారియర్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు. ఆటోమేటెడ్ టికెట్ని ఇచ్చేయడం కానీ అలాగే ఉండదు. ఫ్రీగా వెళ్ళిపోవడం, ఫ్రీగా ఎక్కడం అన్నిటి మీద. కాకపోతే మీరు కానీ సింగిల్ టికెట్ కొన్నారు అంటే అది మాత్రం వ్యాలిడేట్ చేయాలి. వ్యాలిడేట్ చేయడానికి ఎల్లో కలర్ బాక్సెస్ ఉంటాయి. ఆ బాక్సెస్లోకి సింగిల్ టికెట్ని కొంచెం ఇలా లోపలికి పెడితే అది వ్యాలిడేట్ అయిపోతుంది. మళ్ళీ వెంటనే బయటకు తీసేయచ్చు. అదే మీరు యాప్లో కానీ కొనుక్కుంటే టికెట్లోని మీ యాప్లో స్కాన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ స్కాన్ మీద కొడితే ఆ ఎల్లో బాక్సెస్ ఎక్కడ ఉంటాయో దాని పక్కనే క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలన్నమాట మీరు. బస్సెస్ మీద బేసిక్గా మీరు ఏంటంటే డ్రైవర్కి అది ఫ్రంట్ బస్సెస్ అండ్ ట్రాలీ బస్సుల్లోని ఫ్రంట్ నుంచే ఎక్కాలి, వెనకాతల నుంచి ఎక్కకూడదు. ఎక్కుతున్నప్పుడు మీరు డ్రైవర్కి చూపెట్టాలి మీ టికెట్, అంతే. మిగతా ట్రామ్స్ మీద, ట్రైన్ల మీద, మెట్రో మీద అయితే జస్ట్ అలా మీరు ఎక్కేయడమే. ఎవరైనా అడిగితే ఈ టికెట్ ఇన్స్పెక్టర్స్ అప్పుడప్పుడు ఉంటారు, నేను తిరిగిన ఎక్కడ కూడా నాకు కనిపించలేదు. వాళ్ళు అడిగితే మీరు చూపెట్టాలి, అది. నెక్స్ట్, ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి ఎలాగా అని మీకు తెలియదు కదా, మ్యాప్స్ అవి ఇవి. మీరు మ్యాప్స్ ఉంటే ఆ మ్యాప్ అయినా చూడొచ్చు. లేదు అంటే అన్నిటికన్నా బెస్ట్ గూగుల్ మ్యాప్స్లో కానీ బుడాపెస్ట్ గో యాప్లో కానీ డెస్టినేషన్ ఇస్తే ఆటోమేటిక్గా అది మ్యాప్ చూపెడుతుంది. నా ప్రిఫరెన్స్ అయితే గూగుల్ మ్యాప్స్, ఎందుకంటే మనం ఉన్న చోటు నుంచి అగైన్ బస్ స్టాప్ కానీ ట్రైన్ స్టాప్ కానీ వెళ్ళాలి కదా. సో గూగుల్ మ్యాప్స్లో ఉన్న లైవ్ వ్యూ ఆప్షన్ పెట్టుకుంటే ఎటు వెళ్ళాలా తెలుస్తుంది అనమాట మనకి. ఎందుకంటే ఎప్పుడు అందరూ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏది, గూగుల్ మ్యాప్స్లో పెట్టుకున్న తర్వాత ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి వెళ్ళి కొంత దూరం అలా వెళ్ళాక అర్రే ఇటు కాదని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. సో లైవ్ వ్యూ వాడుకోండి. అండ్ ట్రావెల్ మొత్తానికి గూగుల్ మ్యాప్స్ ఉంచుకోండి, ఎందుకంటే మీరు ఎక్కడ దిగాలో తెలుస్తుంది. వాళ్ళు అనౌన్స్ చేస్తారు కానీ ఆ పేర్లు, మనం చూసిన పేర్లు ప్రొనౌన్సియేషన్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో మీరు గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని ఉంటే ఎక్కడ దిగాలి అనేది తెలిసిపోతుంది. మీకు స్మార్ట్ వాచ్ ఉంటే దాంట్లోని నోటిఫికేషన్ వస్తుంది కూడా. బస్సెస్లోని స్టాప్ బటన్స్ ఉంటాయి, అవి నొక్కితే ఆగుతాయి అంటారు కానీ వాళ్ళు మామూలు టూరిస్ట్ ప్లేసెస్లో ప్రతి స్టాప్లోనే ఆగుతుంది బస్సు. సో ఆగినప్పుడు దిగిపోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే హాప్ ఆన్ హాప్ ఆఫ్. జనరల్గా నేను ఎక్కడికి వెళ్ళినా సరే హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సుని రికమెండ్ చేస్తాను, కానీ బుడాపెస్ట్లో అది పెద్దగా ఉపయోగం లేదని అర్థం చేసుకున్నాను. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వెరీ వెరీ చీప్. కాబట్టి హాప్ ఆన్ హాప్ ఆఫ్ అవసరం లేదు. బట్ హాప్ ఆన్ హాప్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఏంటంటే మీరు దాని మీద ఎక్కేసి ఒకసారి మొత్తం తిరిగేయచ్చు. తిరిగేసిన తర్వాత మీకు ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్లేస్లు, వాటి తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా తెలిసిపోతుంది. ఆ తర్వాత కావాలంటే దాని మీదే ఆ చోట్లన్నీ ఎక్కడ కావాలంటే అక్కడ దిగి చూసేసి మళ్ళీ ఎక్కొచ్చు. అగైన్ 1 డేకి అయితే డెఫినెట్లీ నాట్ రికమెండెడ్. 2 days or 3 days అయితే వర్త్ ఇట్, డిపెండింగ్ ఆన్ యువర్ ప్రిఫరెన్స్ అనమాట. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్, ఎయిర్పోర్ట్ నుంచి ఎలా రావాలి. ఎయిర్పోర్ట్ నుంచి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో మెట్రో లేదు. ఎయిర్పోర్ట్ నుంచి రావడానికి ఆప్షన్స్ ఏంటి, బస్ ఒకటి ఉంది, మినీ బడ్ అనే మినీ బస్ సర్వీస్ ఒకటి ఉంది,
అండ్ మూడోది ఆబ్వియస్లీ ట్యాక్సీ. బస్లోను కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అక్కడెక్కడ చూసినా మీరు ఇంటర్నెట్లో కానీ ఎక్కడైనా చూస్తే 100E అనే బస్ గురించి చెప్తారు. అది స్పెషల్ బస్ అనమాట, ఎయిర్పోర్ట్ నుంచి సిటీ సెంటర్కి రావడానికి. అండ్ దానికి సెపరేట్ టికెట్ కొనుక్కోవాలి, 2200 HUF. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఈ ట్రావెల్ కార్డ్ అండ్ బుడాపెస్ట్ కార్డ్ ఆ రెండు అయితే పనిచేయవు దాని మీద. దానికి స్పెషల్గా టికెట్ కొనుక్కోవాలి. అండ్ ఆ టికెట్ అగైన్ మీరు ఎయిదర్ అక్కడ వెండింగ్ మెషిన్ ఉంటుంది దాంట్లోనైనా కొనుక్కోవచ్చు, లేదా కాంటాక్ట్లెస్ అయినా వాడుకోవచ్చు, లేదా యాప్లోనైనా కొనవచ్చు. కాకపోతే అది ఓన్లీ అక్కడి నుంచి సిటీ సెంటర్కి డైరెక్ట్గా పట్టుకొచ్చి పడేస్తుంది. అరౌండ్ 30 to 35 minutes పడుతుంది, డిపెండింగ్ ఆన్ ట్రాఫిక్. అక్కడి నుంచి మళ్ళీ అగైన్ మెట్రోలో కానీ దీని మీద కానీ వెళ్ళాలి, బస్సులో కానీ ఆర్ ట్యాక్సీ. అదొక ఆప్షన్. కానీ బస్సులోనే 200E అని ఇంకొక బస్సు ఉంటుంది, అది కూడా 100E పక్కనే 200E ఆగుతుంది. దాంట్లోని రెగ్యులర్ ట్రావెల్ కార్డ్స్ అండ్ బుడాపెస్ట్ కార్డ్ ఈజ్ యాక్సెప్టెడ్. సో 24-hour కార్డ్ కొనుక్కుంటే అక్కడ కూడా వాడేసుకోవచ్చు మీరు అదెక్కి. అదేంటంటే ఫస్ట్ మెట్రో స్టాప్ M3 మెట్రోలో ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు మనం పట్టుకెళ్తుంది, అక్కడ దిగిపోవచ్చు అన్నట్టు. అది నార్మల్ బస్సు, మధ్యలో కూడా స్టాప్స్ ఉంటాయి. సో ఆ మెట్రో స్టాప్ దగ్గర దిగి మెట్రోకి మారి లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట, మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి. అది ఒక 20-25 minutes పడుతుంది ఆ మెట్రో స్టాప్ వరకు. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో 20-25 minutes సిటీలోకి పడుతుంది. సో మీ దగ్గర టైం ఉంది అంటే బెస్ట్ ఆప్షన్, చీపెస్ట్ ఆప్షన్ ఇది, వెరీ కంఫర్టబుల్. నెక్స్ట్ మినీ బస్ అనే ఒక ఆప్షన్ ఉంది, మినీ బడ్ అంటారు దాన్ని. అది వేరీస్, మనం వెళ్ళే ప్లేస్ బట్టి, మన గ్రూప్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి €6 నుంచి €10 వరకు ఉంటుంది పర్ హెడ్. అది ఏంటంటే డోర్ టు డోర్, మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి పట్టుకెళ్తుంది. టైం మాత్రం డిపెండ్స్, ఎందుకంటే మిగతా ట్రావెలర్స్ మీ ఏరియా బట్టి ఏ రూట్ తీసుకుంటారో తెలియదు, వాళ్ళందరినీ కూడా దింపి మిమ్మల్ని అయినా దింపచ్చు. ఫస్ట్ మిమ్మల్ని దింపితే మీకు అడ్వాంటేజ్ అవుతుంది అది. సో టైం చెప్పలేము, బట్ డోర్ టు డోర్ అదైతే. సిమిలర్లీ ట్యాక్సీ ఏంటంటే మీరు ఈ బోల్ట్ ఇవేమీ వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అఫీషియల్ ట్యాక్సీ ఉంటుంది, ఎయిర్పోర్ట్ ట్యాక్సీ, ఫో ట్యాక్సీ దగ్గరికి వెళ్ళి, కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీరు కానీ అక్కడ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ సేమ్ ప్రైస్ యాజ్ బోల్ట్. మీకు దాంట్లో ఇంకేమీ ఎక్కువ తక్కువ ఉండదు. సో బెస్ట్ ఆప్షన్ ఎయిర్పోర్ట్ ట్యాక్సీ, ఫో ట్యాక్సీ దగ్గరికి వెళ్ళి ట్యాక్సీ ఎక్కేయండి. ట్యాక్సీలో వెళ్ళాలనుకుంటే, మీ దగ్గర లగేజ్ ఉంది, బస్సులోని మారడం ఇవన్నీ కష్టం అనుకుంటే, అది ఎయిర్పోర్ట్ ట్రావెల్. వీళ్ళ కరెన్సీ వచ్చి దాన్ని హంగేరియన్ ఫోరింట్స్ అంటారనమాట. వీళ్ళు ఈయూలో పార్ట్ అయినా సరే యూరోని వీళ్ళు అడాప్ట్ చేసుకోలేదు. యూరోలు కొంచెం తీసుకుంటారు, స్ట్రీట్ వెండర్స్ వీళ్ళు తీసుకుంటారు, కొన్ని చోట్ల తీసుకుంటారు, కానీ మెజారిటీ హంగేరియన్ ఫోరింట్స్ అనమాట. ఇది హంగేరియన్ ఫోరింట్స్ వచ్చి ఒక రూపాయికి 4.5 కంటే కొంచెం ఎక్కువ హంగేరియన్ ఫోరింట్స్ వస్తాయి ఇండియన్ రూపీకి. అలాగే బ్రిటిష్ పౌండ్తోనైతే అరౌండ్ 490, అలా క్లోజ్ టు 500 అనుకోండి, అన్ని ఫోరింట్స్ వస్తాయి. USD అండ్ యూరో అయితే 410, అలా అరౌండ్ దట్. అది ఇప్పుడు రేటు, మీరు తర్వాత ఎప్పుడో చూస్తే అవి డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ మీకు ఒక ఐడియా రావడానికి అనమాట. నెక్స్ట్ కార్డా, క్యాషా. 90% ఆఫ్ ది ప్లేసెస్లో మీకు క్యాష్ అవసరం లేదు. సో మీ క్యాష్ ఓన్లీ ప్లేస్ ఎక్కడ అవసరం అవుతుంది అంటే కొన్ని స్ట్రీట్ షాప్స్ దగ్గర, రోడ్డు మీద ఏదో వెళ్తున్నారు, వాడు ఏదో అమ్ముతున్నాడు, మీరు అది కొనాలి అనుకుంటే వాళ్ళు క్యాష్ తీసుకుంటారు. బట్ కొంచెం ఫిక్స్డ్ ఉన్న లోకల్ స్ట్రీట్ షాపింగ్లో కూడా వాళ్ళ దగ్గర కార్డ్ మెషిన్స్ ఉన్నాయి. సో మీకు నా సజెషన్ ఏంటంటే చాలా తక్కువ, మేబీ ఒక €10 సరిపడా ఆర్ €20 సరిపడా HUF తీసుకొని పెట్టుకోండి. అండ్ మీ హోమ్ కంట్రీలో క్యాష్ ఎక్స్చేంజ్ చేయొద్దు, ఇక్కడికి వచ్చాక చేసుకోండి. బెస్ట్ థింగ్ ఏంటంటే మీ హోమ్ కంట్రీలో కార్డ్ వెతుక్కోండి. కార్డ్ ఎలాంటిది ఉండాలి అంటే ఇంటర్ బ్యాంక్ రేట్ యూస్ చేసే కార్డ్, కమిషన్ లేని కార్డు, అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్కి ఎక్స్ట్రా ఛార్జ్ లేని కార్డు. ఇలాంటి కార్డులు మీ హోమ్ కంట్రీస్లో డెఫినెట్గా ఉంటాయి. ఇండియాలో ఉన్నాయని తెలుసు నాకు.
ఇక్కడ కూడా ఉన్నాయి యూకేలో. సో ఎక్కడి నుంచి వచ్చినా సరే అలాంటివి ఉంటాయి, అవి కొనుక్కొని వచ్చేయండి. కార్డు వాడుకోండి, ఆ కార్డుతోనే ఏటీఎంకి వెళ్ళి క్యాష్ తీసుకోండి. ఎయిర్పోర్ట్లో ఏటీఎంలో తీసే తప్పు మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే అది చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తుంది. అలాగే సిటీలోనే ఎక్కడ పడితే అక్కడ ఏటీఎంలు ఉన్నాయి, వాటికి మాత్రం వెళ్ళొద్దే. బ్యాంక్ తాలూకు ఏటీఎంస్ ఉంటాయి, వాటిలోకి వెళ్ళి తీసుకోండి. ఓకే, బ్యాంక్స్ ఏంటి అంటే వాటి పేర్లు ఓటీపీ అనే ఒక బ్యాంక్ ఉంది, ఎర్స్టే అనే ఒక బ్యాంక్ ఉంది, యూనిక్రెడిట్ అనుకుంటా, యూనిక్రెడిట్ ఆ బ్యాంక్ ఉంది. సో ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి. వాటి పక్కనే ఏటీఎం ఉంటుంది, ఎదురు లోపల కానీ బయట కానీ. దానికి వెళ్ళి తీసుకోండి క్యాష్. నెక్స్ట్ ఫుడ్ గురించి నేను పెద్ద ఫుడీ కాదు కాబట్టి నా ఫుడ్ ఇదంతా ఎలా ఉంటుందంటే సర్వైవల్కి ఎలాగా. నేను వెజిటేరియన్ కాబట్టి వెజిటేరియన్ ఫుడ్ ఎలాగుంటుంది అనేది మాత్రమే నేను చెప్పగలను. సో ఫస్ట్ థింగ్, వెజిటేరియన్ ఫుడ్ కావాలంటే ఇక్కడ కాదు ఎక్కడైనా సరే హ్యాపీ కవ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లోనే మీకు ఓపెన్ చేయగానే ఆప్షన్స్ కనిపిస్తాయి. వెజ్ ఆప్షన్స్ ఉంటాయి, వీగన్ ఆప్షన్స్ ఉంటాయి, వెజిటేరియన్ ఓన్లీ రెస్టారెంట్, వీగన్ ఓన్లీ రెస్టారెంట్, ఇలాంటివన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఈ హంగేరీలో వెజ్ ఓన్లీ రెస్టారెంట్స్ కొంచెం తక్కువ, కాకపోతే ఉన్నాయి. వెజ్ ఓన్లీకి ఆర్ వీగన్ ఓన్లీకి వెళ్తే ఏంటంటే క్రాస్ కంటామినేషన్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ వీగన్ ఓన్లీకి వెళ్తే ఎగ్ కూడా ఉండదు, అది అడ్వాంటేజ్. కాకపోతే కొంచెం వీగన్ అనేసరికి సరదాపడి వెళ్ళిపోకండి, మెన్యూ చూసుకోండి. నాలాంటి వాడికి అయితే కొన్ని వీగన్ రెస్టారెంట్స్లో ఓన్లీ వీగన్ చికెన్, వీగన్ పోర్క్, వీగన్ బీఫ్, ఈ మూడే ఆప్షన్స్ ఉంటాయి. నేను జనరల్గా ప్రిఫర్ చేయను, బట్ మీరు అది ఓకే అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బట్ గ్యారంటీడ్ నో క్రాస్ కంటామినేషన్. హంగేరియన్ ఫుడ్లో పెద్దగా వెజిటేరియన్ ఆప్షన్స్ లేవు, ఉన్నవేవో వీడియోలో చెప్పాను, అది చూడండి. బట్ ఇన్ జనరల్ అంత ఎక్కువ ఆప్షన్స్ లేవన్నమాట. చీజ్ అంటాడు కానీ చీజ్ వెజిటేరియనా కాదా అనేది నాకు ఎప్పుడు 50-50. ఎందుకంటే దాంట్లో యానిమల్ రెన్నట్టు ఉంటుంది మోస్ట్ చీజెస్లో. నేను వీడియోలో తిన్న లాంగోష్లో ఉన్న చీజ్లో లేదు అని వాడు చెప్పాడు, వాడిని నమ్మి నేను తినేసాను. నాన్ హంగేరియన్లో మాత్రం చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. అక్కడ ఫలాఫల్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంది. అండ్ ఆ ప్లేసెస్ అగైన్ వీగన్ ప్లేస్ అని కూడా అంటాడు. అండ్ ఇంకో రెస్టారెంట్ కూడా ఉంది, వెరీ ఫేమస్ వీగన్ రెస్టారెంట్, నాప్ఫెన్యస్. అదే ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలియదు కానీ మీకు డిస్క్రిప్షన్లో పెడతా. కొన్ని ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి, నాకు టైం చాలక ట్రై చేయలేదు కానీ రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయి. బట్ బేసిక్గా రివ్యూ చూసుకోండి, వెళ్ళండి, సింపుల్. న్యూయార్క్ కెఫే అని ఒకటి ఉంది, అది చాలా ఫేమస్, జనాలు అందరూ తెగ వెళ్తూ ఉంటారు. నేను వెళ్ళాను బ్రేక్ఫాస్ట్ చేయడానికి, బట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలన్నాడు. సో ఇంకా లైట్ తీసుకొని వచ్చేసాను. బట్ లోపల అమేజింగ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. అందరూ అయితే మస్సీ అంటారు. మీకు టైం ఉంటే వెళ్ళండి. ఈవినింగ్ అయితే మాత్రం టేబుల్ బుక్ చేసుకోవచ్చు డిన్నర్కి వెళ్తే, కానీ ఎక్స్పెన్సివ్. టిప్ ఇవ్వాలా వద్దా రెస్టారెంట్లో? జనరల్ రూల్, సర్వీస్ ఛార్జ్ ఉంటే టిప్ అవసరం లేదు, సర్వీస్ ఛార్జ్ లేకపోతే ఆప్షనల్. అక్కడ ఎవడు కూడా మిమ్మల్ని ఇవ్వలేదు అని ఏం పట్టించుకోరు, కాబట్టి ఇస్తే ఇవ్వండి, లేకపోతే మానేయండి. రూయిన్ బార్స్ అని ఉన్నాయి, మీ అక్కడ ఏంటంటే అవి పాడుపడిపోయిన స్టైల్లో వాళ్ళు కట్టారనమాట. చాలా ఫేమస్ బార్స్ అవి. బుడాపెస్ట్ వెళ్తే అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి తాగాలి అని అంటారు, సాఫ్ట్ డ్రింక్ అయినా తాగొచ్చు. అన్ఫార్చునేట్లీ నేను వెళ్ళలేదు, కానీ నెక్స్ట్ టైం అయితే మాత్రం వెళ్ళి సాఫ్ట్ డ్రింక్ తాగుతాను. ఒకవేళ ఏమీ తాగకపోయినా సరే లోపలికి వెళ్ళి అంతా చూసేసి హ్యాపీగా బయటకు వచ్చేయచ్చు, ఎవ్వడు ఏమండమని. సేఫ్టీ, బుడాపెస్ట్ జనరల్గా టూరిస్ట్ ఏరియాస్ అన్నీ సేఫే, నాన్ టూరిస్ట్ ఏరియాలు కూడా సేఫే. ఏవో కొన్ని ప్లేసెస్లో కొంచెం క్రైమ్ రేట్ ఎక్కువ అంటారు, కానీ నేను రీసెర్చ్ చేశాను, ఆ క్రైమ్ రేట్ కూడా టూరిస్టులకి సంబంధించిన క్రైమ్ రేట్ కాదు. కాబట్టి ఏ ప్లేస్కైనా హ్యాపీగా వెళ్ళొచ్చు.
యాజ్ యూజువల్ విత్ ఎనీ టూరిస్ట్ ప్లేస్ పిక్ పాకెట్స్ ఇలాంటివి, మీ బ్యాగులు దొంగతనం చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ లాక్కోవడం అనేది వెరీ రేర్. సో మీరు అన్నీ మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటే యూ విల్ బీ హ్యాపీలీ సేఫ్. వెరీ సేఫ్ సిటీ అది. నైట్ టైంలో కూడా మీకు బుడాపెస్ట్ యూజువల్లీ ఏంటంటే నైట్ లైఫ్ ఫేమస్, అంటే బార్స్కి, రెస్టారెంట్స్కి. మీకు తర్వాత ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు అనే వీడియోలో కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో అలాంటి ప్లేసెస్కి వెళ్ళినా సరే, నేను రోడ్ల మీద తిరిగాను, లోపలికి వెళ్ళలేదు, కానీ అలాంటి ప్లేసెస్కి వెళ్ళినా సరే వెరీ సేఫ్. మిమ్మల్ని ఎవడు ఏం పట్టించుకోడు. ఎవడో అప్పుడప్పుడు వచ్చి మీకు గంజాయి కావాలా అని అడుగుతూ ఉంటారు, అక్కర్లేదు అని చెప్పేస్తే వాళ్ళ మట్టుకు వెళ్ళిపోతారు, మన మట్టుకు మనం. మ్యాక్సిమం అంతే, అంతమించి ఇంకేమీ ఉండదు. మన ఎవడు పట్టించుకోడు, ఎవడో ఏం చేయడు. టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ కొంచెం తక్కువ. కొన్ని పబ్లిక్ టాయిలెట్ ప్లేసెస్ కాయిన్స్ వేసి వెళ్ళేవి ఉన్నాయి అని చదివాను, చాలామంది చెప్పారు. కాకపోతే నాకైతే అక్కడ కనిపించలేదు, మేబీ నేను చూడలేదేమో. బెస్ట్ స్టార్బక్స్ వెతుక్కోండి. ప్రపంచంలో ఎక్కడికైనా సరే స్టార్బక్స్ ఈజ్ ది టాయిలెట్ మనకి. అండ్ అక్కడ ఏం కొనాలి చేయాలి అనేమి మొహమాట పడద్దు. లోపలికి వెళ్ళండి, టాయిలెట్కి వెళ్ళండి, వచ్చేయండి, ఎవడు ఏమీ అడగడు. నేనైతే అదే పని చేశాను. ఇప్పుడు వేర్ టు స్టే, ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు. యాక్చువల్లీ ఎక్కడ ఉండకూడదు అనేది చాలా లేవు. ఎక్కడ ప్లేసెస్ ఎక్కడైనా ఉండొచ్చు, మీరు అంత సిటీ అంతా సేఫే. కానీ బెస్ట్ ప్లేస్లు ఏంటి అంటే మెట్రోకి దగ్గరగా ఉంటే బాగుంటుంది, ఆర్ బస్ స్టాప్కైనా దగ్గరగా ఉంటే బాగుంటుంది, ఈజీ మనకి. ప్లేసెస్కి వస్తే డిస్ట్రిక్ట్ 5 అదేంటంటే పెస్ట్ ఏరియాలో ఉన్న ఫేమస్ ప్లేసెస్, టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ ఆ ఏరియాలో ఉన్నాయి, వాకింగ్ డిస్టెన్స్ అనమాట. సో మీరు ఆ ఏరియాలో ఉంటే హాయిగా అన్నీ చూసేసి నడుచుకొని చూసేసి వచ్చేయచ్చు, లేట్ అయినా సరే పర్వాలేదు అనమాట. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ 1, ఇదేంటంటే ఎగ్జాక్ట్లీ ఈక్వివలెంట్ ఇన్ బుడా ఏరియా. అక్కడ ఇప్పుడు క్యాసిల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఉన్న ఏరియాస్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. సో కొంచెం కామ్గా ఉంటుంది, కానీ బూడా ఏరియాలో అన్నిటికీ క్లోజ్ అనమాట అది. సో అక్కడైనా ఉండొచ్చు మీరు. ఇంకొకటి డిస్ట్రిక్ట్ 6 ఇక్కడ ఏంటంటే హై అండ్ షాప్స్ అన్నీ ఉన్నాయి. సో మీకు షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంది, హై అండ్ షాప్స్, లోకల్ షాప్స్ కావు, షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ ఏరియాలో ఉండండి. డిస్ట్రిక్ట్ 7, దీన్ని జూయిష్ క్వార్టర్ అని కూడా అంటారు. ఈ ఏరియా నైట్ లైఫ్కి ఫేమస్. సో మీకు చాలా రెస్టారెంట్స్, బార్స్ అన్నీ ఉన్నాయి. నేను ఆ ఏరియాలోనే ఉన్నా. మీకు ఒక ఫుడ్ స్ట్రీట్ ఒకటి ఉంది. సో రెస్టారెంట్స్, బార్స్ ఇలాంటివి కావాలంటే ఆ ఏరియాలో ఉండండి. అన్సేఫ్ ప్లేసెస్ అంటూ ఏం లేవు, బట్ ఇవి సిటీకి సెంటర్లో ఉన్నాయి. అవుటర్ ప్లేసెస్లో డిస్ట్రిక్ట్ 10 అండ్ డిస్ట్రిక్ట్ 8 ఉన్నాయి. అవి కొంచెం క్రైమ్ రేట్ ఉంది ఎక్కువ అంటారు, బట్ అగైన్ ఆ క్రైమ్ రేట్ కూడా టూరిస్టులకి సంబంధించిన క్రైమ్ రేట్ కాదు, అక్కడైనా ఉండొచ్చు. మీకు ఏదైనా కొంచెం చీప్గా దొరికిందంటే అక్కడైనా ఉండొచ్చు. సో చూసుకోండి మీరు, ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియా, ఏ ప్రైస్లో కావాలంటే ఆ ప్రైస్. hotels.com కానీ booking.comలో కానీ లేదా ట్రావెల్ అడ్వైజర్లో కానీ చూసుకుంటే బుక్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్ సెక్షన్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, ప్లేసెస్ టు విజిట్, ఏమేమి చూడాలి. ఇది నా సెట్ ఆఫ్ సెలెక్షన్స్, నా రికమెండేషన్స్ కాబట్టి ఇంకా వేరేవి కూడా ఉంటాయి, బట్ మీకు ఉన్న లిమిటెడ్ టైంలో ఏం చూడాలి అంటే నా తరఫు నుంచి నా రికమెండేషన్స్ అయితే ఇవన్నమాట. ఫస్ట్ బుడా క్యాసిల్ డిస్ట్రిక్ట్లో క్యాసిల్ ఉంది, మ్యూజియంస్ ఉన్నాయి, ఇంకా అవన్నీ చాలా ఉన్నాయి. అక్కడే ఇది కూడా ఫిషర్మెన్స్ బాస్టియన్ కూడా ఉంది. హాస్పిటల్ ఆన్ ది రాక్, నా వీడియోలో చూసుంటారు కదా, అది కూడా ఉంది. అండ్ లాబిరింత్, కేవ్స్ చూడడానికి హాస్పిటల్ ఆన్ ది రాక్ ఆర్ లాబిరింత్ లేదా స్పెషల్ కేవ్స్ టూర్ అయినా తీసుకోవచ్చు. ఆ 3 అక్కడే క్యాసిల్ డిస్ట్రిక్ట్లోనే. తర్వాత చైన్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, మీకు చూపెట్టాను. హంగేరియన్ పార్లమెంట్ బిల్డింగ్. తర్వాత అండ్ మీకు ఛాన్స్ దొరికితే నడవండి డెన్యూబ్ రివర్ బ్యాంక్స్ మీద, పెస్ట్ వైపు నడవండి. పార్లమెంట్ ఎటువైపు ఉంటుందో అటువైపు నడవండి, చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే ఇంకా బాగుంటుంది.
అక్కడే మీకు షూస్ కూడా ఉంటాయి, చూపెట్టాను కదా వీడియోలో. సో అది నడిస్తే ఆ వ్యూస్ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. తర్వాత సెయింట్ స్టీఫెన్స్ బెసిలికా, ఫిషర్మన్స్ బాస్టియన్ ఇందాల అది ఇందాక చెప్పాను కదా. ఆ, ఒకటేం నేను చేయాల్సింది ఏంటంటే థర్మల్ బాత్స్. బుడాపెస్ట్ థర్మల్ బాత్స్కి చాలా ఫేమస్ కాబట్టి థర్మల్ బాత్స్కి వెళ్ళండి, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాత్స్ని రికమెండ్ చేస్తాను నేను, మీ ప్రయారిటీ బట్టి, ఇంట్రెస్ట్ బట్టి. ఒకటి షెజ్నీ అని, అది అన్నిటికన్నా పెద్దది అండ్ మోస్ట్ ఫేమస్. సో జనాలు బాగా ఎక్కువ ఉంటారు, అట్ ద సేమ్ టైం స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది, అండ్ వెరీ పాపులర్. అదేంటంటే ఇప్పుడు బుడాపెస్ట్ పాస్లో కూడా ఇంక్లూడెడ్ అనమాట. మీకు ఐ థింక్ 1 డే దాంట్లో కూడా అది ఇంక్లూడెడ్, మీరు వెళ్ళగలిగితే. తర్వాత గెల్లాట్ అని ఇంకోటి ఉంది, అది లగ్జూరియస్గా ఉంటుంది అనమాట. సో దానికి బుడాపెస్ట్ పాస్తో కొంచెం డిస్కౌంట్ ఉంది, బట్ మీరు దానికైతే టికెట్ తీసుకోవాలి. మోస్ట్ లగ్జరీ కావాలంటే దానికి వెళ్ళండి. రూడాస్ అని ఇంకోటి ఉంది, అది సిటీ వ్యూ కావాలంటే మీకు. దీంట్లో ఏంటంటే రూఫ్ టాప్ మీద ఒక ఇది ఉంటుంది అన్నమాట, పూల్. సో దాంట్లోనే మీకు మొత్తం సిటీ వ్యూతోని బాగుంటుంది. సో వ్యూస్ కావాలి, సో ఆ టైప్ ఆఫ్ బాత్స్ మీరు ఎంజాయ్ చేస్తారు అంటే రూడాస్కి వెళ్ళండి. ఫైనల్లీ లూకాస్ అని ఇంకోటి ఉంది, మీకు కొంచెం జనాలు ఎక్కువ ఉండకూడదు, లోకల్స్ ఉండాలి, టూరిస్టులు ఎక్కువ ఉండకూడదు అనుకుంటే లూకాస్కి వెళ్ళండి. తర్వాత బుడాపెస్ట్ ఐ ఉంది. బుడాపెస్ట్ ఐ అంటే ఫెర్రిస్ వీల్, అది దానికి కూడా మీరు వెళ్ళచ్చు. రాత్రి అయితే బాగుంటుంది, వ్యూస్ చాలా బాగుంటాయి. గెల్లట్ హిల్ అని ఒక హిల్లీ ఏరియా ఉంది, దాని మీదే లిబర్టీ స్టాట్యూ అనే ఒక స్టాట్యూ కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా అగైన్ మీకు నేచర్ అండ్ వ్యూస్, సిటీ వ్యూస్ ఉంటాయి, అండ్ అక్కడ కూడా మంచి రిలాక్సింగ్ అట్మాస్ఫియర్ ఉంటుందన్నమాట. తర్వాత మార్కెట్స్, లోకల్ మార్కెట్స్ కానీ మీరు చూడాలనుకుంటే గ్రేట్ మార్కెట్ హాల్స్ అని ఉందన్నమాట, అక్కడికి వెళ్ళండి. దాన్ని అప్పుడప్పుడు సెంట్రల్ మార్కెట్ హాల్స్ అని కూడా అంటారు. అక్కడ ఏంటంటే ఓన్లీ లోకల్ ప్రొడ్యూస్ ఒకటే ఉంటుంది అనమాట. మీకు హంగేరీ మిరపకాయలకి చాలా ఫేమస్ అనమాట. మిరపకాయలు అంటే పాప్రికా అంటారు. సో మన మిరపకాయలు అంత కారం ఉండవు, కానీ వాటికి బాగా ఫేమస్ అది. ఇక్కడ లోకల్ అంటారు, కానీ అది యాక్చువల్గా తెచ్చింది యుఎస్ నుంచి ఎవరో తెచ్చారు, కానీ వీళ్ళు అది లోకల్ ఇది అయిపోయింది అనమాట. సో దానికి సంబంధించినవన్నీ అక్కడ ఉంటాయి. మిరపకాయ పచ్చడి, పౌడరు, మిరపకాయలు అన్నీ ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. వాటితో పాటు అదర్ చీజ్ కూడా ఉంటుంది, అండ్ ఎనీథింగ్ లోకల్ మీకు చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళండి. సిటీ పార్క్లోనేంటే ఒక కాసల్, ఒక ఐ థింక్ గెల్లర్ట్ అనేది థర్మల్ బాత్ కూడా అక్కడే ఉంది, అండ్ బోటింగ్ లేక్, ఈ 3 కూడా అక్కడే ఉన్నాయి. పార్క్ అనమాట. సో అగైన్ గెల్లర్ట్ హిల్ లాగే ఇక్కడ కూడా మంచి కామింగ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. హీరో స్క్వేర్ అని ఇంకోటి ఉంది, అక్కడ ఏంటంటే వీళ్ళ హంగేరియన్స్ తాలూకా హిస్టారిక్ లీడర్స్, తర్వాత ఫేమస్ లీడర్స్ అందరు స్టాట్యూస్ ఉంటాయి. వీళ్ళ నమ్మకం ఏంటంటే 7 వచ్చి హంగేరీని స్థాపించారు, హంగేరియన్స్ అని ఒక నమ్మకం. సో వాళ్ళ స్టాట్యూస్ కూడా అక్కడ ఉంటాయన్నమాట. రూయిన్ బార్స్ అని చెప్పాను కదా ఇందాల. సో రూయిన్ బార్స్కి మాత్రం వెళ్ళండి. మీరు ఏమీ లేకపోతే లోపలికి వెళ్ళి అట్లీస్ట్ చూడడానికైనా చూసేసైనా బయటకు వచ్చేయచ్చు, ఎప్పుడు అడగడు. తర్వాత ఆండ్రెస్సీ అవెన్యూ, అది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే సైట్ కాదు, ఒక స్ట్రీట్ అది. సో ఆ స్ట్రీట్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద కన్సిడర్ చేస్తారనమాట. సో అది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ హిస్టారిక్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్. స్ట్రీట్ చాలా బాగుంటుంది, కొంచెం పురాతన కాలమైన బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి చుట్టుపక్కల. అక్కడే హంగేరియన్ స్టేట్ ఆపరా హౌస్ కూడా ఉంది, అండ్ హౌస్ ఆఫ్ టెర్రర్ మ్యూజియం అని కూడా ఉంది. ఇంకా ఇవి 2 కాకుండా చాలా ఉన్నాయి, ఈ 2 ఫేమస్ అనమాట అక్కడ. సో కుదిరితే అక్కడికి వెళ్ళండి. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, బట్ నా రికమెండేషన్స్ అయితే ఇవి. ఇది మీకు చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే అప్కమింగ్ వీడియోస్ చాలా బాగుంటాయి.
వాటి నోటిఫికేషన్ మీకు వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఓకే, ఏమైనా మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్లో అడగండి, రెస్పాండ్ అవుతాను. నెక్స్ట్ ట్రిప్ వరకు